ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాన్నా, మీరేం బాధపడకండి. ఇంతమంది ఉన్నాం, అందరం కష్టపడితే మనం మళ్ళీ మంచి ఇంటికి మారొచ్చు. మా అందరికీ ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలా డీలా పడిపోతే ఎలా నాన్నా? అవునన్నయ్యా. నాన్నా, మీకు చెప్పేంత దాన్ని కాదు, కానీ ఒక మాట చెప్పాలనిపిస్తోంది. ఆ దేవుడు ఆకాశానికి ఎదురెళ్లే ధైర్యం పక్షికే ఎందుకిచ్చాడు? సముద్రపు అలల్ని తట్టుకుని నిలబడే శక్తి చేపలకే ఎందుకిచ్చాడు? నరికేసిన మళ్లీ చిగురించే శక్తి చెట్టుకే ఎందుకిచ్చాడు? ఎవరికి ఏమివ్వాలో దేవుడికి బాగా తెలుసు నాన్నా. ఈ కష్టాల్ని మనం తట్టుకోగలం కాబట్టి మనకి కష్టాలనిచ్చాడు. మీరు ధైర్యంగా ఉంటే చాలు నాన్నా. పెద్దయ్య గారు, మీరు ఫ్రెష్ అప్ అవ్వండి, భోజనాలు రెడీ చేస్తాను. మనం చేసిన మంచి సాయం ఎక్కడికి పోవు నాన్న. మనం మందారానికి మంచి చేశాం కాబట్టే ఇప్పుడు మందారం రూపంలో మనకి మంచి జరుగుతోంది. అలా ఏం లేదమ్మాయి గారు. నేనిప్పుడు ఇలా ఉన్నాను అంటే దానికి కారణం పెద్దయ్య గారే. ఆయన కోసం ఏం చేసినా నేను రుణం తీర్చుకోలేను. రుణం తీర్చుకునే ప్రయత్నం మాత్రమే ఇది. మీరెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి. పిన్ని, నేను హెల్ప్ చేయనా? పర్లేదులేమ్మా. నాన్నగారు ఏం చేస్తున్నారు? నాన్న బాబాయ్ మాట్లాడుకుంటున్నారు పిన్ని. మందారం, మందారం, మందారం ఎక్కడుంది సుమా? పొద్దున మందారం బాబుని తీసుకురావడానికి స్కూల్కు వెళ్ళింది. అయితే ఓ పంచేయి రూపా, నాకు వేణీళ్లు పెట్టమ్మా. స్నానం చేయడానికి ఆ ఇంట్లో అయితే గీజర్ ఉండేది, ఇక్కడ లేదు కదా. చన్నీళ్లతో స్నానం నా వల్ల కాదు. అలాగే రేపు కట్టుకోవడానికి ఓ చీర కూడా ఐరన్ చేసి పెట్టు. ఏంటొదిన గారు, రూపకి పని చెప్తున్నారు? ఇక నుంచి ఎవరి పనులు వాళ్లే చేసుకోవాలి. ఇంతకాలం ఇంట్లో ఖాళీగా ఉన్నట్టు ఇక మీదట కుదరదు. ఏంటత్తయ్య, మా అమ్మని పని చేసుకోమంటున్నావు? అవును దీపక్, ఇక మీదట నువ్వు కూడా నీ పని నువ్వే చేసుకోవాలి. చేచి ఏంటి డాడీ మమ్మీ ఇక్కడికి తీసుకొచ్చింది? మందీప్, ఇలా రా. ఇక్కడ నుండి మనం ఈ ఇంట్లోనే ఉండాలి నాన్నా. పిన్ని, ఈ ఇంట్లోనా? అవును నాన్నా. మరి మన ఇల్లు? ఇక్కడ నుండి ఇదే మన ఇల్లు. మన ఇల్లా? ఛీ, నేను ఈ ఇంట్లో ఉండాను. నీకు చాక్లెట్ ఇస్తాను కదా, అలా మాట్లాడకూడదు. మేమందరం ఉన్నాం కదా, అందరం కలిసి హ్యాపీగా ఉందాం. నువ్వు మంచిగా ఉండాలి, స్కూల్కి వెళ్ళాలి, మంచిగా చదువుకోవాలి. సోదాపి, మమ్మీ ఏదో పని చెప్పింది కదా, ఆ చెప్పిన పని చేయండి. మీ అమ్మగారు ఏమైనా పైనుంచి ఊడిపడ్డారా దీపక్ బాబు? పెద్దయ్య గారు ఇంతకాలం ఇంటిల్లి పాదిని కష్టపెట్టకుండా కూర్చోబెట్టి చూసుకున్నారు. ఇప్పుడు పరిస్థితి అలా లేదు. అందరం కష్టపడి పని చేయాలి, ఎవరి పని వాళ్లే చేసుకోవాలి. అవును నాన్న, నేను స్కూల్కి పోతాను, నువ్వు పనికి పో. ఏ పని లేకపోతే చెప్పు, మా స్కూల్ ఓనర్కి డ్రైవర్ కావాలంట, నేను రికమెండ్ చేస్తాను. వేలడంత లేడు, వీడితో కూడా చెప్పించుకోవాల్సి వస్తుంది. పని చేయకపోతే అందరూ చెప్తారు అత్తయ్య. మమ్మీ
మందారా, నువ్వు బాబుని తీసుకెళ్ళు, నేను వంట చేస్తాను. అలాగే అమ్మా. రానాయన కూసు. నాన్న, నేను మీకు ఒక విషయం చెప్తాను, కాదనకండి. నేను రేపటి నుండి జాబ్ ట్రయల్స్కి వెళ్తాను నాన్న. నాన్న, ప్లీజ్ నాన్న, కాదనకండి. ఇంతకాలం మాకన్నీ మీరే చూసుకున్నారు, ఇప్పుడు మేము చూసుకుంటాం నాన్న. అవునన్నయ్య, నేను కూడా ఏదైనా జాబ్ చూసుకుంటాను. నేను చేసిన తప్పుల వల్లే ఈరోజు మీరంతా ఇలా ఇబ్బందులు పడుతున్నారు. నన్ను క్షమించండమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.